ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను అనుమానాలకు ఆందోళనకు మధ్య అయోమయానికి గురి చేస్తున్న పదం బర్డ్ ఫ్లూ. ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో చికెన్ తినాలా వద్దా, గుడ్లు తింటే సేఫేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడ బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో అమ్మో చికెన్ అంటే బర్డ్ ఫ్లూ వస్తుందా అన్న ఆందోళనలు కూడా వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసి అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉచితంగా చికెన్ గుడ్లు పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుండగా ఎలా వండుకొని తింటే బర్డ్ ఫ్లూ రాదన్న విషయాలపై వైద్యులు, నిపుణులు జాగ్రత్తలు, సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనాల్లో చికెన్ పట్ల భయాన్ని పోగొట్టేందుకు పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ కీలక ప్రకటనలు జారీ చేసింది. ఈ మేరకు పత్రికలు, ప్రసార సాధనాల్లో ప్రకటనలు చేస్తోంది. చికెన్ తినడం సురక్షితం అంటూ ప్రకటన విడుదల చేసింది. WHO ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడితో చికెన్ గుడ్లు వండటం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందంటూ పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే భారతదేశంలో 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలోనే చికెన్ గుడ్లు వండుతారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, మాంసం ప్రియులు నిర్భయంగా చికెన్ గుడ్లు తినొచ్చని వివరించింది. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు నేల చూపులు చూస్తున్నాయి. ఇదే సమయంలో మటన్, చేపల మార్కెట్ జోరుగా నడుస్తోంది. మటన్ కేజీ ధర ఏకంగా 1100కు చేరుకుంది. ఇక చేపల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ ఎక్కువగా కోళ్లు, టర్కీ కోళ్లు, బాతులకు వస్తుంది. ఈ వ్యాధి రావడానికి కారణం ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్లు. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. వ్యాధి సోకిన కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకుంటే అప్పుడు కూడా మనుషులకు అది సోకే ప్రమాదం ఉంటుంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ విస్తరించే అవకాశం ఉంది. అయితే మనుషులకు ఈ వ్యాధి చాలా అరుదుగా సోకుతుంది.